మాట్లాడతారు. జగన్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు చేశారు. ఉదయం లేవగానే కేసీఆర్ పేరు తప్ప రేవంత్ చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు. అపసిక్కున మాటలు, కమిషన్లు, దందాలే రేవంత్ దినచర్యగా మారాయని ఆరోపించారు. రాత్రి పబ్బులు, గబ్బులే ప్రధాన వ్యాఖ్యలంటూ మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ఇక ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్పితే నడిపించలేని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని, ఫుట్బాల్ ప్రాక్టీస్ పేరుతో 100 కోట్ల దుబారా చేశారని ఆయన అన్నారు. కావాలంటే ఇది అభివృద్ధి చేసిన చెయ్యి, సరే ప్రజలు నన్ను కాదని నీకు అవకాశం ఇచ్చిర్రు, వచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకో. తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యుని ఎంత అదృష్టం ఉంటే కావాలి, మంచిగా పని చేయి, మంచిగా డెవలప్మెంట్ చేయి, ముఖ్యమంత్రితో తనలాడి 2 అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా. ఆయన తుంగతుర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒకటి ఇచ్చిపోయింది ₹1. నేను మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సాగర్లవాడి జావూరి మీ శివాల మీద కేసీఎల్బీసీ కడతా, ఎక్కడ తలకాయలేను నాకు అర్థం కాదు. మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు 20,000 ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచులు, వార్డు మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చారు. సార్ మాట్లాడుతున్నప్పుడు పక్కపొట్టి కూర్చొని, సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్, తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే, సరే తీయమ్మారు చూస్తాలకు 2 నెలలు వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేసుకుందాం తీ అన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. కథం కొడుకు కూర్చోబడ్డది రేవంత్ రెడ్డి గారికి. ఏం సార్ బయటకు వెళ్ళలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ లేదు, ఏది లేదు. కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు. కేసీఆర్ పేరు దాల్చుకోకుండా, కేసీఆర్ జపం చేయకుండా మనకు బతికేలేదు. ఇంకెందుకు మెస్సీతో పని, ఇంకెందుకు ఫుట్బాల్ మ్యాచ్? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఈయన ఏం చేయాలి? ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు, ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేస్తానికే MCHలో 5 కోట్లతో స్టేడియం కట్టిండు. ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు. ప్రగతి భవన్ కడితే ముఖ్యమంత్రి ఉండేది, ఇప్పుడు కేసీఆర్ ఉంటుండే. అలా ఎవడు ముఖ్యమంత్రి ఆడు ఉండాలి, గాయ ఉన్న దాంట్లోకి నేను పోతానా అని ఇప్పుడు మళ్ళీ అదే MCHలో 100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కడుతుంది. సాయంత్రం కాగానే పబ్బులు, క్లబ్లు ఏమంది దావత్ వ్యక్తులు కూడా ఏమైనా చేస్తున్నా చూడరు. నాకు రిసెప్షన్